నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టేందుకు వీలు లేదని, తాము కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు కట్టుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం హరినాథపురం సమీపంలోని సర్వేపల్లి కాలువపై ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా నారాయణకి స్థానిక నాయకులు కూడా కార్యకర్తలు ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి అలాగే వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వ్యాధులు వచ్చేది కారణం ఏంటంటే అటువంటి కెనాల్స్ ఉండబట్టే అటువంటి వాటిలన్నిటి చేయాలి. అయితే ఈరోజు ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. అన్ని విధాల ప్రభుత్వం తంటాలు పడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఇచ్చిన ప్రాజెక్టులు 27,000 కోట్లకు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు పెట్టడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని 2001 నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టాల గత ప్రభుత్వం. ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి. ఆ విధంగా ఖజానా అయింది. అయితే మా ముఖ్యమంత్రి గారు వాటిలన్నీ టేకప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు. ఖచ్చితంగా ఏదైతే అమృత 2.0 ఉందో అమృత 1.0 పూర్తిగా వచ్చినాయి కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఏఐవి కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, లేదా 15th ఫైనాన్స్ కావచ్చు, వీటన్నిటిలో మనీ వచ్చేటట్టుగా ఫైనాన్స్ వచ్చేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. కొద్దిగా విసులుబాగానే మిగతాయి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో కంప్లీట్ చేయాలి. మిగతా కొన్ని మున్సిపాలిటీస్లో ఎస్టిమేషన్స్ కూడా చేయమన్నాం. వాటన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాను. నెల్లూరే కదా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో డీవియేషన్స్ చేయొద్దు. మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటారో వాటికి పర్మిషన్ సులభతరం చేస్తున్నాం, ఇంకా సులభతరం చేస్తున్నాం. లేఅవుట్లు కూడా పర్మిషన్ సులభతరం చేస్తాం. దానికి అనేక రాష్ట్రాలకి టీములు పంపించున్నాం, టౌన్ ప్లానింగ్ టీముల్ని స్టడీ చేసుకురామని. ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే వాటన్నిటి ముఖ్యమంత్రి గారికి చూపించి వారి పర్మిషన్ తీసుకొని లిబరలైజ్ చేస్తారు.